నమస్తే ఎంట్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. రైతు ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పంట పొలాలకు సాగునీరు అందించడంలో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని అధికారులకు హెచ్చరిక. శ్రీ వెంగమాంబ తల్లిని దర్శించుకున్న గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి. అమ్మవారికి ఆషాఢమాస సార సమర్పణ. మున్సిపల్ కార్యాలయంలో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. వైద్య పరీక్షలు చేయించుకున్న కమిషనర్ నందన్. ప్రతిష్టాత్మక నెల్లూరు క్లబ్ మేనేజింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం. ఆగస్టు 15న ఎన్నికలు. నామినేషన్లు స్వీకరించిన అధికారులు. రైతు ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పంట పొలాలకు సాగునీరు అందించడంలో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. సంగం మండలం మరిపాడు గ్రామంలో ఇటీవల దెబ్బతిన్న సైఫన్ ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించారు. శరవేగంగా కొనసాగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు గ్రామంలో ఇటీవల దెబ్బతిన్న సైఫస్ ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనల మేరకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అక్కడ శరవేగంగా కొనసాగుతున్న మరమ్మతు పనులను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే వర్షాకాలం సాగు సీజన్ దృష్ట్యా రైతులకు ఎలాంటి నీటి ఇబ్బందులు తలెత్తకుండా సైఫస్ మరమ్మతులను అత్యంత ప్రాధాన్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రైతాంగ ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పంట పొలాలకు సాగునీరు అందించడంలో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు. పునరుద్ధరణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి సైఫస్ ను వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులు రెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, సంఘం సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామరెడ్డి, రైతు మేకల రమణయ్యతో పాటు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బీడీ కాలనీ వద్ద సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ కేంద్ర మంత్రి టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బీడీ కాలనీ వద్ద సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ కేంద్ర మంత్రి టీడీపీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను అందజేశారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పనబాక లక్ష్మి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రతి ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని అమలు చేయడం జరిగిందన్నారు. జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితిలో రాష్ట్ర ప్రజలను సందిగ్ధంలో పెట్టేశారని విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లడమే ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యమన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటున్నామని తెలిపారు. గత ఎమ్మెల్యే నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. డిఎస్సిలో కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే దానిపై వైసీపీ నాయకులు ఫేక్ అని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వైసీపీ నాయకులు తమ తీరు మార్చుకోకుంటే మళ్లీ రాబోయే ఎన్నికల్లో గుణపాఠం ఖాయమన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా ఎంతో సంతోషంగా మమ్మల్ని ఆహ్వానిస్తూ మేము అడిగే ప్రశ్నలకి వాళ్ళు ఎంతో సంతోషంగా సమాధానం ఇవ్వడం జరిగింది. 3 సిలిండర్లు ఇవ్వటం అయితేనేమి, పెన్షన్లు రావడం అయితేనేమి, లేకపోతే తల్లికి వందనం డబ్బులు పడటం అయితేనేమి, ఇవన్నీ కూడా వాళ్ళు అడగకముందే మేము అన్నీ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా స్థానిక సమస్యలు ఏదైనా ఉంటే కూడా అవి ఎమ్మెల్యే గారు నోట్ చేసుకొని త్వరలోనే పరిష్కరిస్తామని కూడా వారికి హామీ ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా మా ప్రభుత్వము అభివృద్ధి సంక్షేమము అని చెప్పి మేము ముందుకు వెళ్తుంటే గొడ్డల పార్టీ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా దీంట్లో ఇంకా ఏమి లోపాలు ఉన్నాయా, ఏమి చేయాలా అని చెప్పని వాళ్ళు ఇది చేస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏవైతే హామీ ఇచ్చారో సూపర్ 6లో భాగంగా అన్నీ కూడా
సంక్షేమ పథకాలు పేదవాళ్లకు అందాలి అన్న ఉద్దేశంతో ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టారో అవన్నీ కూడా మనం ఈరోజు పేదవాళ్ళకు అందించగలుగుతున్నాం. గత ప్రభుత్వ గొడ్డలి పార్టీ ఇంకా కూడా మేమిస్తున్న సంక్షేమమే కదా మీరు అందిస్తుంది అన్న విషయాన్ని మాట్లాడుతున్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే ఈరోజు సంక్షేమం అంతా కూడా ప్రాపర్గా ప్రజలకు అందిస్తూ, అలాగే సంక్షేమం అందించామని ఊరుకోకుండా ఈరోజు అభివృద్ధి కూడా సమపాలనలో తీసుకెళ్తూ ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా మనం చూస్తే ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ కాలనీల్లో ముఖ్యంగా ప్రయారిటీ చేసుకొని మనం రోడ్లు వేసుకోగలుగుతున్నాం. సూలూరుపేట నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలుగా ఉన్న సంజీవయ్య పూర్తిగా అభివృద్ధిని పక్కన పెట్టిన విషయం మన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా కూడా గత ప్రభుత్వ నాయకులు ఈరోజు ధర్నాలు చేస్తున్నారు. నారా లోకేష్ గారు రాజీనామా చేయాలని. గత ప్రభుత్వ నాయకులు ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు డిఎస్సి ఇచ్చిన వాళ్ళందరూ దగా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు కష్టపడి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యి అలాగే ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి అన్నీ క్లియర్ చేసి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకుంటే వాళ్ళ కష్టానికి ఎలాంటి ఫలితం లేకుండా అదంతా ఫేక్ అని మాట్లాడుతున్నారు. అలాగే మన కూటమి ప్రభుత్వం కూడా ఇంకా ఈ 2 సంవత్సరాల్లో మంచి అభివృద్ధిని మంచి పాలనని మనం ప్రజలకు అందిస్తున్నాం. ఇంకా కూడా సమస్యలు తెలుసుకొని వీలైనంత తొందరగా 3 సంవత్సరాల్లో ఇష్యూస్ అన్ని కూడా పూర్తి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. దుత్తులూరు మండలం నరవాడలో వెలసి ఉన్న శ్రీ వెంగమాంబ తల్లిని గురువారం ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు శాంతికుమారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. శాంతికుమారి అమ్మవారికి ఆషాఢ మాస సార సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దుత్తులూరు మండలం నర్రవాడలో వెలిసి ఉన్న శ్రీ వెంగమాంబ తల్లిని గురువారం ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు శాంతికుమారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు. అమ్మవారి దర్శనం ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శాంతికుమారి అమ్మవారికి ఆషాఢ మాస సారి సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, 10 గంటల పని విధానం రద్దు చేసి 8 గంటల పని విధానం అమలు చేయాలని సిఐటియు నాయకులు అన్నారు. గురువారం సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సీ హైస్కూల్ గ్రౌండ్ వద్ద నుండి కలెక్టరేట్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఆబ్కాస్ విధానాన్ని రద్దు చేసి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, 10 గంటల పని విధానం రద్దు చేసి 8 గంటల పని విధానం అమలు చేయాలని సిఐటియు నాయకులు అన్నారు. గురువారం సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్సీ హైస్కూల్ గ్రౌండ్ వద్ద నుండి కలెక్టర్ ఆఫీసు వరకు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఒక సమయంలో కార్మికులు పోలీసుల మధ్య తోపులాట జరిగి కలెక్టర్ ఆఫీసు గేటును కార్మికులు ఎక్కి నిరసన తెలియజేశారు. అంతలో పోలీసులు జోక్యం చేసుకుని డీఆర్ఓని గేటు వద్దకు పిలిపించి అర్జీలు సమర్పించి సమస్యను పరిష్కారం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు టీవీవి ప్రసాద్, గోగుల శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు, కె పెంచల నర్సయ్య, షేకు రెహానా బేగం, అల్లాడి గోపాల్, మారుబైన రాజా, నమ్మాల సతీష్, కోలగుట్ల సురేష్, పి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కార్మికులకు ఇస్తున్నటువంటి వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. వేతనాలు పెంపుదల చేయాలి. అనేక పరిశ్రమల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఏదైతే అనేక సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారో మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, లేకపోతే మినిమం టైం స్కేల్ అయినా మాకు కేటాయించాలని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆప్కాస్ లాంటి సంస్థల కింద రిక్రూట్ చేసుకొని పని చేపిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మినిమం టైం స్కేల్ అయితేనేమి, పర్మనెంట్ అయితేనేమి, జీతాలు పెంచడం అయితేనేమి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి, ఇంకా స్కీమ్ వర్కర్లుగానైతే దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాల కిందట పెంచినటువంటి జీతాలని ఇప్పటికీ వాళ్ళకి పెంచలేదు. వాళ్ళకందరికీ పెంచాలని ఇవన్నీ డిమాండ్స్ తోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల దగ్గర ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా చేసిన ఈ సమ్మె జయప్రదం అవ్వాలని కోరుకుంటూ మీరు ఇచ్చిన వివిధ రంగాల వారు ఇచ్చిన అర్జీలన్నీ కూడా మీ యొక్క ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వానికి మా తరఫున నివేదించారు. నగరపాలక సంస్థ కార్మికుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని నారాయణ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ శిబిరంలో పాల్గొని సిబ్బందికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ నిర్దేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల కార్మికుల
ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని నారాయణ మెడికల్ కళాశాల ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాన్ని మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ శిబిరంలో పాల్గొని సిబ్బందికి అందుతున్న వైద్య సేవలను పరిశీలించి స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ 2 రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత వైద్య శిబిరాన్ని ప్రత్యేకంగా నెల్లూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న శానిటేషన్ విభాగం సిబ్బంది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన సఫాయి ఆప్నావో బీమారీ బగావో నినాదంతో పారిశుద్ధ్య కార్మికులంతా ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని కొనసాగించేందుకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. వైద్య శిబిరంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, అదనపు కమిషనర్ హిమబిందు, నారాయణ మెడికల్ కళాశాల వైద్యులు సుబహాన్, ప్రీతి, ప్రగతి, శివప్రియ, సిబ్బంది నరసింహారెడ్డి, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్నటువంటి శానిటరీ వర్కర్స్, అదేవిధంగా మున్సిపల్ ఉద్యోగులందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ని ఈ రోజున నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ నారాయణ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ ఈరోజు రేపు 2 రోజులు ఈ మున్సిపల్ ఉద్యోగులకి, ముఖ్యంగా శానిటరీ వర్కర్స్, శానిటరీ మేస్త్రీస్, శానిటరీ సిబ్బంది అందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు ఇచ్చినటువంటి సఫాయి ఆప్నో బీమారీ బాగో, అదేవిధంగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్, ఈ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు ఈ మెడికల్ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ భారత్ మిషన్ గైడ్లైన్స్ ప్రకారం, అదేవిధంగా స్వచ్ఛ సర్వేక్షణలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ప్రకారం, అదేవిధంగా ఎప్పటికప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వారు ఇచ్చేటువంటి సూచనల మేరకు అనేక మెడికల్ క్యాంప్స్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈ రోజున నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో ఈ రోజున సఫాయి ఆప్నో బీమారీ బాగో అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ క్యాంప్ని కండక్ట్ చేయడం జరిగింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 1200 మంది శానిటరీ వర్కర్స్ ఉన్నారు. అదేవిధంగా 500 మంది పైగా మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు. అందరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ప్రజలకు కూడా శానిటేషన్ పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచి వారి యొక్క వ్యక్తిగత హైజీన్తో పాటు సోషల్ హైజీన్ని కూడా పాటించాలని చెప్పి నెల్లూరు నగరాన్ని ఒక స్వచ్ఛ నగరంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. కోట, విద్యానగర్ వ్యాపార వీధుల్లో విద్యుత్ ట్రాన్స్ఫారంలు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కనీస నిర్వహణ లేకపోవడం, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తోందోనని స్థానిక ప్రజలు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ట్రాన్స్ఫారంల ఫ్యూజ్ బాక్సులు, అనుసంధాన తీగలు మనుషుల చేతికి తగిలేంత తక్కువ ఎత్తులో వేలాడుతుండటంతో పరిస్థితి దినదిన గండంగా తయారవుతోంది. ఎల్లప్పుడూ వేలాది మంది ప్రజలు వాహన సంచారంతో కిటకిటలాడే కోట, విద్యానగర్ వ్యాపార వీధుల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కనీస నిర్వహణ లేకపోవడం, విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని స్థానిక ప్రజలు, వ్యాపారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రహదారి పక్కనే ఉన్న పదుల సంఖ్యలోని ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ బాక్సులు, అనుసంధాన తీగలు మనుషుల చేతికి తగిలేంత తక్కువ ఎత్తులు వేలాడుతున్నాయి. కనీసం రక్షణ కంచె కూడా లేకపోవడంతో చిన్నపిల్లలు, బాటసారులు పొరపాటున చేయి తగిలితే ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. చుట్టూ ముళ్ల పొదలు మూగ జీవాలకు ప్రాణ సంకటంగా మారాయి. ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ పిచ్చి చెట్లు, ముళ్ల పొదలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ చెట్ల ఆకులను మేతగా తినడానికి వచ్చే మూగజీవాలు విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. వర్షం పడితే చాలు ట్రాన్స్ఫార్మర్ల నుంచి చిటపట శబ్దాలు రావడం, తీగల నుంచి విద్యుత్ లీకేజీ కావడం సర్వసాధారణంగా మారింది. వర్షపు నీటిలో విద్యుత్ ప్రసరిస్తుందేమోనని భయంతో దుకాణదారులు, కొనుగోలుదారులు ఆ దారిన వెళ్లడానికే జంకుతున్నారు. వేలాడుతున్న అనుసంధానమైన వైర్లు, విద్యుత్ స్తంభాల నుంచి ట్రాన్స్ఫార్మర్లకు ఇచ్చే వైర్లు వదులుగా కిందకు వేలాడుతూ భయాందోళన కలిగిస్తున్నాయి. అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నిధులకు పలుమార్లు విన్నవించినా ఏ ఒక్కరూ స్పందించడం లేదు. ప్రమాదం జరిగి అమాయకుల ప్రాణాలు పోయాక స్పందిస్తారా?
ఏ క్షణంలో ఏ విపత్తు జరుగుతుందోనని కోట, విద్యానగర్ ప్రాంత వాసులు ప్రతినిత్యం భయం గుప్పెట్లోనే కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి పిచ్చి చెట్లను తొలగించి రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లను సరిచేసి శాశ్వత పరిష్కారం చూపాలని ఆ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక నెల్లూరు క్లబ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నెల్లూరు క్లబ్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ఆగస్టు 15న జరగనున్నాయి. అందులో భాగంగా గురువారం అభ్యర్థుల నుండి సంబంధిత అధికారులు నామినేషన్లు స్వీకరించారు. ప్రెసిడెంట్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి తన ప్యానెల్ అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేశారు. నెల్లూరు క్లబ్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నెల్లూరు క్లబ్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు ఆగస్టు 15న జరగనున్నాయి. అందులో భాగంగా గురువారం అభ్యర్థుల నుండి నామినేషన్లను సంబంధిత అధికారులు స్వీకరించారు. ప్రెసిడెంట్ అభ్యర్థి శివకుమార్ రెడ్డి తన టీంతో కలిసి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సెక్రటరీ అభ్యర్థి రాజా రామ్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళలకు క్లబ్లో ఇప్పటివరకు సదుపాయాలు లేవని, మమ్ములను గెలిపిస్తే ప్రత్యేక సదుపాయాలు, ఫ్యామిలీ రెస్టారెంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. షటిల్ స్టేడియంకి ఏసీ సదుపాయం కల్పించాలన్న క్రీడాకారుల కోరిక మేరకు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెల్లూరు క్లబ్ అభివృద్ధి చేయడానికి మా టీం సిద్ధంగా ఉందని, మా మేనిఫెస్టో నచ్చినట్లయితే మా ప్యానెల్కి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి దయాకర్ రెడ్డి, సెక్రటరీ అభ్యర్థి రాజరామ్మోహన్ రెడ్డి, ట్రెజరర్ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అభ్యర్థులు పాల్గొన్నారు. నెల్లూరు క్లబ్ డెడికేటెడ్ ప్యానెల్ తరఫున నేను సెక్రటరీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను. నాతో పాటు ప్రెసిడెంట్గా శివకుమార్ రెడ్డి గారు, ట్రెజరర్గా శ్రీధర్ రెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్గా దయాకర్ రెడ్డి గారు, ఇంకా మా ఈసీ నెంబర్లు 7 ఈసీ నెంబర్లు కలిసి మేము ఒక ప్యానెల్గా అనుకొని నెల్లూరు క్లబ్కి సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. ఈ క్లబ్లో ప్రథమంగా మేము అనుకున్నది ఏంటంటే ప్రతి మెంబర్కి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక స్కీమ్ తోటి బయటకు వచ్చాము మేము. ఆ స్కీమ్లో ప్రతి మెంబరు ఒక నామినేని పెట్టుకోవచ్చు. ప్రతి మెంబరు నేను పెట్టుకోవచ్చు, మీరు పెట్టుకోవచ్చు, అన్న పెట్టుకోవచ్చు, ప్రతి ఒక్కరు ఓటేసిన పెట్టుకోవచ్చు, ఓటీన కూడా పెట్టుకోవచ్చు. తర్వాత ప్రతి మెంబరు చనిపోయిన తర్వాత కంటిన్యూషన్ వాళ్ళ వారసులకి మెంబర్షిప్ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయ్యేలాగా, ఫ్యామిలీలో ఒకరికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగా నేను మేనిఫెస్టోలో పెట్టాను. అదేవిధంగా నెరవేరుస్తాను. మెయిన్గా చెప్పుకోవాలంటే మనకి అసలు లేడీస్ వస్తే మన క్లబ్లో ఉండేదానికి, నిలబడేదానికి, కూర్చునేదానికి, పిల్లలు వస్తే ఆడుకునేదానికి ఏమీ లేదు వాళ్ళకి. అందుకని ఒక ఫ్యామిలీ రెస్టారెంట్ ఒక దాన్ని పెట్టాలనుకున్నాం. మేమంతా అనుకొని, మా కమిటీ సభ్యులు అందరూ అనుకొని మేము అనుకున్నాం దాన్ని పెడతాం. తర్వాత షటిల్ స్టేడియంకి ఏసీ అడిగారు, ప్లేయర్స్ అందరూ కలిసి నన్ను అడిగారు, ఏసీ అడిగారు. అందరికీ సమ్మతించేలాగా ఏసీ ప్రొవైడ్ చేస్తాం. ఇకపోతే ఈ క్లబ్ అకౌంట్ అడిగితే మేము ఆడిట్ రిపోర్ట్ అడిగాం. మేము అకౌంట్ రిపోర్ట్ అడిగాం. ఎంత ఉంది, ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది, ఖర్చులు ఎంత అయినాయి రిపోర్ట్ అడిగాం. ఇప్పటికీ వాళ్ళు 6 రోజులైంది మేము అడిగి. ఈ రోజుకి దాని ప్రస్తావన ఎవరు తీసుకురావట్లేదు. ఎప్పుడు అడిగినా రేపిస్తాం పోస్ట్ పోన్ చేస్తున్నారు. ఆగస్టు 25, 26, 27 తేదీలలో నెల్లూరు నగరంలో జరిగే ఏఐటియుసి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు పేర్కొన్నారు. సంతపేట ఏఐటియుసి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ 4 లేబర్ కోడ్స్ రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ఆగస్టు 25, 26, 27 తేదీలలో నెల్లూరు నగరంలో ఏఐటియుసి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంతపేట ఏఐటియుసి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకయ్య మీడియాతో మాట్లాడుతూ 4 లేబర్ కోడ్స్ రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. ఆగస్టు 25, 26, 27 తేదీలలో నెల్లూరు నగరంలో జరిగే శిక్షణా తరగతుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాల మీద భవిష్యత్తు పోరాటాలను నిర్ణయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, జిల్లా అధ్యక్షులు నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, నాయకులు ముక్తియార్, శిరీష, చెన్నయ్య పాల్గొన్నారు. ఇవాళ మీడియా సమావేశం ప్రధాన ఉద్దేశము
ఈ మధ్య కాలంలో కేంద్రంలో వచ్చినటువంటి నూతనంగా తీసుకొస్తున్నటువంటి ఈ పార్లమెంట్ సమావేశాలలో మార్పులు వీటన్నిటి విషయాలలో భారత కార్మిక వర్గం అనేటువంటిది అందున ఎస్పెషల్లీ అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించినటువంటి వాటిపైన ఇవాళ ఉక్కుపాదాన్ని మోపేలాగా కార్మిక చట్టాలన్నింటినీ బలహీనం చేసేలాగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. ఇందులో భాగంగానే కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేసుకోవడానికి కార్మిక వర్గంతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు, అది రెగ్యులర్ ఆర్ అవుట్సోర్సింగ్ తదితర రంగాలు విభాగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ కార్మికుల అంశాలు వీటన్నిటిపైన కూడా మా క్యాడర్కు ఈ ఆగస్టు 26, 27, 25, 26, 27 తారీఖులలో శిక్షణా తరగతులు నిర్వహించుకోవాలనేటువంటి దాంతో ఇవాళ ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ శిక్షణా తరగతులలో సైద్ధాంతికంగా ఈ వేజెస్ మీద కావచ్చు, లేకపోతే కనుక జీవన ప్రమాణాలతో పాటు ఉద్యోగంలో ఉన్నటువంటి గౌరవము, ఇటువంటి అంశాలతో పాటు ఈ పరిశ్రమలు వీటి అవసరము, ఆ అవసరం కోసం అని చెప్పేసి కార్మిక వర్గాన్ని ఏకం చేయడం అనేటువంటిది, అలాగే 4 నల్ల లేబర్ కోడ్ల మూలంగా జరగబోతున్నటువంటి ప్రమాదాలు, వీటన్నిటి నివారణ కోసం కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడం కోసం, ఉద్యమానికి మళ్లించడం కోసం అని చెప్పేసి మా నాయకత్వానికి శిక్షణ ఇవ్వబోతా ఉన్నా. ఈ శిక్షణకు సంబంధించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 350 మంది వివిధ విభాగాల ఉద్యోగ కార్మిక సంఘాల కార్మికులందరికీ కూడా ఇవాళ శిక్షణ ఇస్తా ఉన్నాం. రేపు ఆగస్టు 9వ తారీఖున క్విట్ ఇండియా ఉద్యమం కూడా రాబోతా ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క స్ఫూర్తిని ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ అనేటువంటిది ప్రస్తావిస్తుంది, దాన్ని అంత ప్రశంసిస్తుంది అనేటువంటి ఆశ కూడా ఎక్కడా లేనటువంటి పరిస్థితి మాకు ఇవాళ ఉంది. పరిశ్రమల అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి రాయితీలు వీటన్నిటిలో కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. చాలా వరకు ఫారెస్ట్ లేకపోతే రెవెన్యూ ల్యాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా, లేదా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇట్లాంటివన్నీ కూడా క్లబ్ అయి ఉన్నాయి. వాటిని డివైడ్ చేయాల్సినటువంటి మంత్రులు కానీ లేకపోతే ఇంకా మంత్రిత్వ శాఖలు అనేటువంటి పూర్తిగా పడకేసినటువంటి పరిస్థితి. వాళ్ళు కేవలం 2 ఏళ్ల పరిపాలనలో సుభిక్ష పరిపాలన జరుగుతూ ఉందని చెప్పేసి ఏదో తల్లికి వందనం పథకం ఇచ్చినప్పుడు, లేకపోతే కనుక రైతులకు భరోసా ఇచ్చినప్పుడు ఈ సందర్భాలలో పర్యటనలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేనటువంటిది ఉంది. ఈ దశలో ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల యొక్క ఆవశ్యకతను, అవి కూడా స్థానికంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి 80% ఇవ్వాలనేటువంటి డిమాండ్ మీద ఈ శిక్షణా తరగతులు అనేటువంటిది ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పేసి తెలియజేస్తాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను కొందరు అధికారులు నీరుగారుస్తున్నారని ఇందుకూరుపేట మండల బీజేపీ అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలను కొందరు అధికారులు నీరుగారుస్తున్నారని ఇందుకూరుపేట మండల బీజేపీ అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగపట్నం పంచాయతీ తంగిలవారి కండ్రిగకు చెందిన సురేష్ అనే రైతు గత 2-3 నెలలుగా తన పొలానికి వెళ్లే దారి కోసం ఇబ్బందులు పడుతున్నారని, పొరుగు రైతు ఆటంకాలు సృష్టిస్తున్నారని తెలిపారు. ఈ సమస్యపై సదరు రైతు స్థానిక పోలీస్ స్టేషన్లో తహసీల్దార్, కలెక్టర్ నిర్వహిస్తున్న గ్రీవెన్స్ వేదిక ద్వారా పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. బాట సమస్యపై వీఆర్ఓ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన రైతు సురేష్ ను వాస్తవాలకు విరుద్ధంగా ఉన్న పత్రాలపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో తహసీల్దార్ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం డేవిస్పేట సెంటర్లో ఉన్న 14 ఎకరాల ప్రభుత్వ భూమిని వెంటనే అధికారులు స్వాధీనం చేసుకోవాలని శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించాలని, పారిశ్రామిక వ్యర్థాల కారణంగా స్థానికులు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నా పొలం దగ్గర లేని బాట ఉందని చెప్పి కొందరు వ్యక్తులు, ఒక వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఆ ఇబ్బందికి నేను మండల పరిధిలోని పోలీస్ స్టేషన్కి తెలియజేశాను. వాళ్ళు వచ్చి ఆడేం చేయలేక ఎస్వీ ఆఫీసులో చెల్లి చేసుకోమన్నారు. ఆడి నుంచి మండల ఆఫీస్కి వచ్చాను. మండల ఆఫీస్లో ఎంఆర్ఓ గారు సర్వే కోసం అర్జీ పెట్టుకుంటే సర్వే చేయించుకున్నట్టుగా కాగితం సంతకం పెట్టి పంపించారు. సర్వేరు సమాధానం చెప్పడం లేదని చెప్పి మళ్ళీ పోయాను. సర్వేరు సమాధానం చెప్పబోయేలాగే ఎంఆర్ఓ గారికి మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ పిలవనంపించారు. ఎంఆర్ఓ పిలవనంపించి నా సరిత వ్యక్తిని పిలవనంపించి ఇద్దరికి మాట్లాడేదానికి చూశాడు. నాకు నచ్చదు, నాకు అలా వద్దు సార్, నాకు అనుకూలం కావట్లేదని చెప్పి అన్నదానికి నా మీద దౌర్జన్యంగా నేను ఈ పొలాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతాను, నేను కేసు పెడతాను, నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తెప్పిస్తానని చెప్పి బెదిరిస్తున్నారు సార్.
తిరుపతి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు రేణిగుంటలోని అభయ క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. అభినయ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అభయ క్షేత్రంలో ఉన్న 200 మంది పిల్లలకు గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అభయ క్షేత్రం నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడమే జన్మదినానికి నిజమైన సార్థకత అన్నారు. తిరుపతి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు రేణిగుంటలోని అభయ క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. అభినయ్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని అభయ క్షేత్రంలో గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అభయ క్షేత్రంలో ఉన్న 200 మంది పిల్లలకు, భక్తులు, పేదలు, నిరాశ్రయులకు, అన్నార్తులకు భోజనాలు ఏర్పాటు చేసి జన్మదినాన్ని సేవా కార్యక్రమంలా నిర్వహించారు. ఈ సందర్భంగా అభయ క్షేత్రం నిర్వాహకులు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడమే జన్మదినానికి నిజమైన సార్థకత అన్నారు. అభినయ్ రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆమె ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్. పంట పొలాలకు సాగునీరు అందించడంలో ఎలాంటి జాప్యాన్ని సహించబోమని అధికారులకు హెచ్చరిక. శ్రీ వెంగమాంబ తల్లిని దర్శించుకున్న గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి. అమ్మవారికి ఆషాఢమాస సార సమర్పణ. మున్సిపల్ కార్యాలయంలో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం. వైద్య పరీక్షలు చేయించుకున్న కమిషనర్ నందన్. ప్రతిష్టాత్మక నెల్లూరు క్లబ్ మేనేజింగ్ కమిటీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం. ఆగస్టు 15న ఎన్నికలు, నామినేషన్లు స్వీకరించిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.